రోడ్డు ఏర్పాటుతో రైతులకు పొలాలకు రాకపోకలు సాగించేందుకు సౌకర్యం ఏర్పడుతోందని టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం కంది మండల పరిధిలోని కలివేముల నుంచి కంది శివారు మీదుగా హెచ్ఎండిఏ రోడ్డు వరకు నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 32 లక్షల రూపాయలతో ఈ ఫార్మేషన్ రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ రోడ్డు ఏర్పాటుతో కలివేముల, కంది, మక్తాలూరు గ్రామాల రైతులకు సౌకర్యం కలుగుతున్నారు. మండలంలో అవసరమైన చోట్ల రోడ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజ్, కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, మాజీ ఎంపీటీసీ మొగులయ్య, టీజెట్ ఎండీ కాజాపాషా తదితరులు పాల్గొన్నారు. కలెంల గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్ రావడం జరిగింది. 32 లక్షలు. కలెంల నుంచి దేశ్ముఖ్ ల్యాండ్ వరకు కూడా ఈ ఫార్మేషన్ రోడ్డు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన ఏఈ గారు, అలాగే మార్కెట్ చైర్మన్ రామచంద్ర గారు, మండల్ బ్లాక్ ప్రెసిడెంట్ రగన్న గారు, ఎస్ఐ గారు, అలాగే మహేందర్ రెడ్డి గారు, నర్సింహులు, మొగలయ్య, మిగతా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మండల్ మహిళా ప్రెసిడెంట్ నాగరాణి గారు, మిగతా అందరికి కూడా మరి ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి ఈ రోడ్డు వల్ల ఇక్కడున్న భూమి వ్యవసాయం చేసుకోవడానికి కానీ రానికి పోనీకి మంచి సౌలభ్యం జరుగుతుంది. మరి చుట్టూ తిరిగిపోయే కంటే మరి నేరుగా స్ట్రైట్గా వెళ్ళి మరి ఈ చౌరస్తా వరకు కూడా అటాచ్ అయ్యే వరకు కూడా ఇది ఉపయోగపడుతుంది జనాలకి, అందరికి, ప్రజలందరికీ. మరి ఇలాంటి కార్యక్రమాన్ని సహకరించిన భూమి ఇచ్చిన వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ ఈ రోజుల్లో ఇవ్వాలన్నా మరి అందరికీ తెలుసు ఆకాశానికి అతుకున్న ధరలు, కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం తరపున మరి కలెంల ప్రజల తరపున కూడా భూమి ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామ ప్రజలకు, ఇక్కడ 3 శివార్లు ఉన్నటువంటి రైతులకు అందరికి కూడా ఈ ఫార్మేషన్ రోడ్ ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇది చాలా రోజుల కోరిక. ఒక 2000 నుంచి స్ట్రగుల్ చేస్తే ఒకసారి 2 సార్లు దీన్ని ఫార్మేషన్ కొలతలు అయినాయి, కానీ మనకు ఫండ్ రాక గవర్నమెంట్ అట్లా ఇట్లా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. మనం అల్లూరు రోడ్ గిట జగ్గారెడ్డి గారు ఆధ్వర్యంలోనే అప్పుడు జరిగింది. తర్వాత వెంకటలక్ష్మ రోడ్ 2,50,00,000 అప్పుడు జరిగింది. ఇది కూడా మళ్ళా టీజీఐ చైర్మన్ నిర్మలా మేడం గారితో మరి కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ఊరుకు 4 దిక్కుల కూడా సార్ పేరు ఉంటేట్టు ఈరోజు మనం కార్యక్రమం తీసుకుంటాం. దీనికి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మేడం చెప్పినట్టు చాలా అంటే అందరు కూడా అనుమానాలు ఉన్నాయి, చాలా మా భూమి ఇంత పోతుంది అని. కానీ రైతులందరం కూర్చొని ఇక ఇట్లా అంటే ఈ నక్షబాటతో ఇంత ఇసుకుందామని అందరూ ఆమోదంతోనే జరుగుతుంది. ఎక్కువ భూమి పోకుండా మార్కింగ్ లోపలనే తీస్తాం, ఎవరికి ఇబ్బంది జరగదు. ఇది మేమందరం కలిసి తీసుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ. ఆ ఇబ్బందులన్నీ పోవడానికి ఇది ఒక మంచి మార్గం. రేపు పొద్దున వ్యవసాయము చాలా అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని వాడుకోవాలంటే ఖచ్చితంగా మార్కెటింగ్ సదుపాయం కావాలి. దానికి కావాలంటే రోడ్డు ప్రధానం, కాబట్టి దానికోసమని రైతులందరూ మూకుమ్మడిగా చేసుకున్న పని. మా తరపున మేడం గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఏఈ గారికి, డిపార్ట్మెంట్ వాళ్లకు అందరికీ కూడా పేరు పేరున రైతుల తరపున ముఖ్యంగా జగ్గారెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. కాబట్టి మునుముందు గిట మేము ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుంటాం. రైతుల కోసం మా మేడం ఎప్పుడు ముందుంటారు. కాబట్టి మా అందరి తరపున, విలేజ్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.